ఓకే, ఇప్పుడు ఐటీ శాఖలో వినిపిస్తున్న పేరు ఏంటంటే వైరల్ అవుతుంది. ఇది చాలా మందికి ఏంటంటే ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి బేసిక్గా చాలా మందికి ఎయిడ్స్ వస్తుందంట. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అవును, నేను కూడా మార్నింగ్ ఒక వీడియో చూశాను. అది ఎంత దారుణంగా ఉందంటే, ఒక స్నేహితుడు చెప్తున్నాడు అనమాట ఆ వీడియోలో. ఫ్రెండ్ అంట అతనికి, ఇతను ఐటీల శాఖలో ఉద్యోగం చేస్తున్నాడంట. సారు ఇంటికి పిలిపించుకున్నాడంట. ఇంటికి పిలిపించుకుంటే ఇంటికి వెళ్తా ఆయన భార్యగా అలవాటుపడ్డాడు. మరి ఆయన భార్యకి ఎక్కడి నుంచి ఉందో ఈ ఎయిడ్స్ రోగం తెలియదు, కానీ ఆవిడతో పాటు ఆ శాఖలో పనిచేసే వాళ్ళు మొత్తానికి తగిలిచ్చిందాం. ఈ అబ్బాయికి ఒకటికే కాదు, పెళ్లి చేసుకుందామని పెళ్లి సంబంధం, ఐటీ కదా, లక్షల్లో శాలరీలు ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ అని ఆశపడి పెళ్లి సంబంధానికి కొడుకు ఏమైందంటే, ఒకసారి మనం పలానా దగ్గరికి వెళ్దాం రా అని కాబోయే అమ్మాయి తీసుకొని పోయి, నీ బెడ్ శాంపిల్ కావాలి నాకు, నాకేమీ చెడు అలవాట్లు ఏం లేవు కదా, మందు గుట్కా మటుగా సిగరెట్ పొగరేట్ ఏం లేదు కదా, మంచి హెల్తీ బాయ్ కదా అని బ్లడ్ శాంపిల్ ఇచ్చాడు. అది హెచ్ఐవికి పంపిస్తే హెచ్ఐవి పాజిటివ్. ఇంతకు ముందులా ఈ హెచ్ఐవి రావాలి అంటే ఏ రిక్షా తొక్కునేవాడుకో, ఆటో నడుపుకునేవాడుకో, లారీ డ్రైవర్కో, ఎక్కడెక్కడో ఈ పేద బిక్కి అందరికి వచ్చేది. వాళ్ళకి మందులు లేక ఆ టైంలో చనిపోయిన దాఖలు లేకపోలేదు ఆ వ్యాధితోటి. కానీ ఇప్పుడు మళ్ళీ అది హెచ్ఐవి అనేది విజృంభిస్తుంది అంటే, ఇంత చదువుకొని వీళ్ళు ఇంత జ్ఞానులై ఉండి తల్లిదండ్రులు ఐటీ శాఖల దాకా చదివించి లక్షల శాలరీలు సంపాదిస్తూ ఇంత అజ్ఞానంగా ఎలా ఉన్నారు? అయినా ఎవరికొకరికి అలవాటు పడతాడు, ఏ అమ్మాయి అయినా ఎవరికొకరికి అలవాటు పడుతుంది. ఆ అలవాటులో జరిగేటటువంటి పొరపాట్లే ఈ జీవితాలను ఇలా వేసుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏమన్నా ఐటీ శాఖలో అమ్మాయిల్ని అబ్బాయిలకి ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్కి ఇస్తాం, సాఫ్ట్వేర్ ఆరా తీసిన ఎంక్వైరీ తీసిన దానిలో 100లో 30 మంది పిల్లలకు వచ్చి ఈ ఫీల్డ్లో జాయిన్ అవ్వడం. సో ఇది అలవాటు ఇక్కడ నుంచి వస్తుందా ఏంటనేది? వాళ్ళ ఊర్లో పెట్టుకోలేరా ఐటీ శాఖ? వాళ్ళ ఊర్లో చేసుకోలేరా సాఫ్ట్వేర్లు? హైదరాబాద్లోనే ఏముంది? హైదరాబాద్లోనే ఎయిడ్స్ కూడా ఉంది. మరి ఇప్పుడు హైదరాబాద్లోనే ఒకప్పుడు కరోనా వచ్చింది, అంతకుముందు ఎయిడ్స్ వచ్చింది, అంతకుముందు చాలా రోగాలు అనేవి బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇవ్వండి పిల్లల్ని, అరే ఆడపిల్లలే ఇప్పుడు పెళ్లి సంబంధం చూడాలి అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే పెళ్ళి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయిలు అంటే సరే నేనేం చేశానని ఒక ఉద్దేశంతో ఇస్తాడు. అమ్మాయి ఇచ్చిద్ది అట్లాగా? అమ్మాయి ఇవ్వదు. అమ్మాయి ఇచ్చింది అంటే తన ఆత్మాభిమానాన్ని, తన మనోభావాలని తను కించపరుచుకున్న కింద వస్తుంది. ఐటీ శాఖకి ఎయిడ్స్ తగ్గుకున్నాం. దీనికి ఏంటి సమాధానం? ఎవరు చెప్తారు సమాధానం? అరే బాబు, అరే తల్లి, మీరు కాస్తంతైనా జాగ్రత్త తీసుకోవద్దా? సేఫ్టీ చూసుకోవద్దా? ఇలా ఎలా పడితే అలా ఎలా కమిట్ అయ్యారు మీరు? కమిట్ అయిపోయిన వాళ్ళు ఎవరికి తెలియదులే, ఎవరినో ఒకటి పెళ్లి చేసుకున్న దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరినో ఒకటి మోసం చేయొచ్చు అనే ఉద్దేశానికి వెళ్ళారా? ఇప్పుడు మీరు చేసిన పొరపాటు, మీరు చేసిన తప్పు, మీరు పట్టేటువంటి తొందరపాటుతనమే మీ జీవితాలని ఈ ఎయిడ్స్ దారిలోకి ఇలా నడిపించేది. అది హోమియోపతి వాడతావా, అలోపతి వాడతావా, ఏ పతి అయినా వాడు, కానీ నువ్వు మాత్రం ఇదే ఇటువంటి తప్పుడు దారి పడుతున్నారు వీళ్ళు. అదే పెళ్ళయి భర్త ఉండి పిల్లలుండి, భార్య ఉండి పిల్లలుంటే తప్పుడు దారి పట్టరు కదా. నిన్నటి రోజున మీరు వేసిన తప్పటడుగు ఈ వేళ మీ జీవితాలని కూల్చేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి, నేలమట్టం చేస్తున్నాయి. ఇది చూసుకోండి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, బంగారం పైన సంపాదించుకోవచ్చు, అదృష్టం బాగుంటే ఆస్తుల పైన సంపాదించుకోవచ్చు, కానీ మనిషి పోతే సంపాదించుకుంటారా?